అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి నేను మా ఆయన ఇద్దరం కలిసి సాంస్క్రిట్ కాలేజ్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది అచ్చు పూరి జగన్నాథ్లో ఉన్న శ్రీకృష్ణుడి గుడి లాగానే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గుడిలో అచ్చం అక్కడ ఉన్న దేవుళ్ళ లాగానే ఇక్కడ కూడా వాళ్ళు విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ఈ గుడి చుట్టూరా లొకేషన్ అయితే చాలా బాగుంది. నేచర్ చాలా బాగుంది. చెట్లు, పక్షులు అన్నీ చాలా చాలా బాగున్నాయి. నాతో పాటు మీరు కూడా లొకేషన్ అంతా చూసేయండి. అక్కడే కాలేజ్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి మేమైతే బయలుదేరాము. అక్కడి నుంచి మేము మంచినీళ్ళకుంట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే లాక్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ ఎవరిని అలో చేయడం లేదంట. చూడండి, గేట్ అయితే లాక్ చేస్తున్నారు. లోపలైతే నీళ్ళల్లో చాలా చేపలు ఉన్నాయి. చేపలు, తాబేళ్ళు చాలా చాలా ఉన్నాయి. అందుకేనేమో అలో చేయడం లేదు. కానీ లోపల వాటర్ అయితే చాలా బాగుంది. చూడండి, మీకోసం నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. చేపలు కనిపిస్తున్నాయా? బ్లాక్గా ఉన్నాయి చూడండి. అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చేపలు. తర్వాత అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి తిరుపతిలో ఉంది కదా, దానికైతే బయలుదేరాము. లోపలైతే గార్డెనింగ్ చాలా బాగుంది. కానీ ఎవరిని అలో చేయడం లేదు. మార్నింగ్ 5 నుంచి 8 వరకు మాత్రమే లోపలికి అలో చేస్తున్నారంట. మేము వెళ్ళేసరికి 9 అయిపోయింది. సో మేమైతే బయట నుంచి చూసేసి వచ్చేసాము. చూడండి, బయట కూడా చాలా బాగుంది. మండపాలు ఇంకా శిలలు చాలా బాగా పెట్టారు. లోపల ఒక కుక్క పిల్ల ఉంటే నేను వీడియో తీశాను. కుక్క పిల్లలు ఉన్నాయి. ఇక్కడే పెద్ద మండపం కూడా ఉంది, ఎవరైనా సేద తీరడానికి. చూడండి, చాలా పెద్ద మండపం. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాములవారి గుడికి అయితే వచ్చాము. అక్కడే చెప్పులు వదిలేసి గుళ్ళకైతే వెళ్ళాము. గుడి లోపల కెమెరా అయితే వాళ్ళు అలో చేయలేదు. సో బయట వరకే తీశాను. Okay, bye. Thank you for watching. Please like, share and subscribe.